అరే మబ్బే మసకేసిందిలే మంచి రోజు మనకే ముందుందిలే ఊరు నిద్రోయిందిలే ఉండండి ఏండి అది అంటే వాతావరణం ఏమో మబ్బు మబ్బుగా సలసల్లగా ఉంది, మనమేమో రొయ్య బిర్యానీ చేస్తున్నాం. అబ్బా ఇవాళ రొయ్య బిర్యానీ అంటండి. ఏం తిన్నా రొయ్య? ఎక్కడికెళ్ళా పొద్దున్న సంతకొత్తామా? పొద్దున్న పొలం కొలుపు తీయించానండి. వచ్చేద్దాని బేగా అనుకున్నాం కానీ అవలేదు. మునుమట్టారు అప్పుడే ఇంకో 2 గుంటలు మడి. సర్లే కదా అని చెప్పి 2 కేజీలు తీసుకున్నాను. 2 కేజీలు తీసుకున్నారా? పొట్టు తీయించేస్తే కేజీ పైన. అబ్బా కేజీ ఎంతకి ఇచ్చాడండి? కేజీ 350. కేజీ 350? బేరమాడలేదా మరి? బేరమాడే 450 అమ్మారు, మనం 350 తెచ్చాం. 250 కాకపోయారా? నేను వెళ్తా 250 తెద్దినా. అయ్యే రైస్ చూడకుండా చెప్పేస్తా 250 తెస్తానని. బేరమాడేస్తాను నేను. వాళ్ళ దగ్గర 150 కూడా ఉన్నాయి, అవి ఆడేద్దేమో బేరం. అదా పెద్ద రోజులు తెచ్చినండి. మీరు తెచ్చిన ఏమాత్రం ఉంటాయి? 40 ఉంటామ్మా. ఎంత ఉంటుందో 40 కేజీకి 40 దూకుతాయి. ఈ మాత్రం ఉంటుందా? ఉంటది, పెద్దదే ఉంటది. లేకపోతే ఈ మాత్రం ఉంటుందా? కత్తెట్టి చూపిస్తున్నాడంట బాబా, నా అది తెగిపోయింది అనుకో, నా అది కత్తి అందుకో దానికి అన్నట్టు నా పరిస్థితి. కానీ పట్టి ఇవాళ అయితే మొత్తం మీద ఏ రొయ్య అయితే ఉందండి మొత్తం నోట్లెట్టది. ఇవాళ రొయ్య బిర్యానీ దంపుడు కింద కొట్టాడమే అంటే చేసాను. అయితే పొలాలు రెడీగా ఉన్నాయి కదా, ఇంకెన్ని చేయమంటారు నన్ను? నువ్వేం చేయట్లేదు, పక్కన కూర్చొని నేను చేస్తాను. అది చాలు, మన పక్కన కూర్చుంటే చాలండి, అదే అయిపోద్దంట. నేను పక్కన ఉంటే ఆయన నెంబర్ 1 వండుతాడండి, లేకపోతే వండలేడండి. అదండి మనోడు పక్కన బట్టి వండుతున్నాడు. అదే కదా వండగలండి. నిజమే మరి. తర్వాత చెప్పేస్తాడు డైరెక్ట్. దాంట్లోకి నిన్న అద్దరం వెళ్ళి ఇత్తడి గిన్నె కొనుక్కొచ్చామండి. అంటే పెద్ద పెద్ద వంటలు చేస్తాను, కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి 3 కేజీలు గిన్నె అనమాట. ఇది 3 కేజీలు బిర్యానీ వండుకొచ్చండి. దీంట్లో రేట్ అడుగుతున్నారండి చాలామంది, రేటు కూడా చెప్తుంది. 4000 రూపాయలండి ఇది 3 కేజీలు. కేజీ 1300 చిల్లరండి. దీంట్లో పులుపు కూరలో కూడా వండేసుకోవచ్చు అనమాట. అంటే తగరం వేస్తారండి లోపల. ఈ తగరం వేయడం వల్ల ఏంటంటే పులుపు కూడా వండుకోవచ్చు. మామూలుగా ఇత్తడి అనుకోండి పులుపు తగలకూడదు, తగరం వేస్తారండి వంటలు వండుకోవడానికి. అలాంటిది కొనుక్కోవాలి. ఇది మ్యాన్ మేడ్ అనమాట. భలే చూసారా? ఇందులో మిషన్ మేడ్ ఉంటుంది, మ్యాన్ మేడ్ ఉంటుంది. మిషన్ మేడ్ అంటే చుక్కలు కింద ఉంటుంది చూసారా, అది మిషన్తో అల్లుతారనమాట. అది అంటే ఫినిషింగ్ బాగుంటుంది. కానీ మ్యాన్ మేడ్ చేసింది అయితే మాత్రం గట్టి మోపు ఉంటుంది. కొంచెం ఇత్తడి అది ఎక్కువ చేస్తారండి, అంటే ఏమి కల్తీ లేకుండా వస్తుంది అనమాట. చూసి మేము దగ్గరుండి చేయించుకున్నామండి, హ్యాండిల్స్ కూడా వేయించుకున్నాం. ఇవ్వండి దానికి తగ్గట్టు మూత. భలే చూసారా? దీంట్లో ఇప్పుడు 3 కేజీల వరకు బిర్యానీ వండుకోవచ్చు. కూరలో బిర్యానీలు అంటే కూరలు అంటే ఏమైనా వండేసుకోవచ్చు. ఇప్పుడు మనం కేజీ రొయ్యలు అయినాయండి, పొట్టిది ఇంకా కేజీ రొయ్యలు, కేజీ బియ్యంతో అంటే 2 కేజీల పైనే ఇందులో మనం ఇప్పుడు బిర్యానీ వండబోతున్నాం. వీటిని నరాలు తీసేసానండి. పైన ఫినిష్తో నరం తీసుకోవడం మనం ప్రతి వీడియోలో చూపిస్తాం, ఇందులో కూడా చూపించాను కదా. నరం తీసేసుకొని నిమ్మరసం ఉప్పు వేసి బాగా 2-3 సార్లు కడిగేసానండి. తర్వాత మనం ఇంత ఉప్పు ఇంత పసుపు వేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఆ రొయ్యలు తీసుకుంటున్నానండి.
ఇప్పుడు దీంట్లో మనం రుచికి సరిపడి ఉప్పు వేసుకోవాలి. అంటే ఆల్రెడీ కొంచెం ఉప్పు కొంచెం పసిపేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం తక్కువ వేసుకోండి. ఒక 3 చెంచాలు కారం వేసుకుంటున్నాను. 1 చెంచా బిర్యానీ మసాలా, 1 చెంచా గరం మసాలా. ఇందులో ముఖ్యంగా బిర్యానీ సరుకులు వేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా కసూరి మేతి ఒక గుప్పుడండి, రాతి పువ్వు కొంచెం వేసుకుంటున్నాను. దాంతోపాటు ఒక 2-3 బిర్యానీ ఆకులు, షాజీరా 1 చెంచా, జాజికాయ ముక్కండి, ఒక 5 మరాఠీ మొగ్గలు, ఒక జాపత్రి, ఒక 8 లవంగాలు, ఒక 3 అనాస పువ్వులు, ఒక 2 ఇంచుల చెక్క, ఒక 4 యాలకులు. ఇవన్నీ కూడా దీంట్లో వేసేస్తున్నాను. దీంట్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ ఒక గుప్పుడు వేసుకోవాలండి, ఒక గుప్పుడు పుదీనా, ఒక గుప్పుడు కొత్తిమీర, ఒక 5 పచ్చిమిర్చి చీలికలు, ఒక చెక్క నిమ్మరసం, ఒక 3-4 చెంచాల వరకు నూనె పోసుకుందామండి. ఒక 3 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుందాం. ఇదంతా బాగా కలిపేసిన తర్వాత 1 కప్పు వరకు కమ్మటి పెరుగు కూడా కలుపుకోవాలండి. గ్రేవీ వస్తుంది అన్నమాట ఈ పెరుగు వల్ల. ఇదంతా కూడా ఇలా బాగా కలిపేసుకొని 1 గంట సేపు పక్కన పెట్టేసాం అనుకోండి, ఈ మసాలాలన్నీ కూడా రొయ్యకి పట్టి బిర్యానీ మంచి టేస్ట్ వస్తుందండి. 1 చెంచా నెయ్యి పోసుకొని జీడిపప్పు వేపుకుందామండి ఫస్ట్. మనం రొయ్యల్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి 1 గంట సేపు, దాన్ని పెట్టుకుంటున్నాను ఆ గిన్నె. కొత్త గిన్నె పొయ్యి ఎక్కిందండి. బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా బిర్యానీ సరుకులు అన్నీ కూడా దగ్గర పెట్టేసుకుంటే మనం మర్చిపోకుండా ఉంటామండి. అంటే సరుకులు దేంట్లో కానీ గ్రేడింగ్ చేసి పెట్టేసుకోవాలి. నేను ఏం చేశానంటే కూరలో వేసే అన్ని మసాలా సరుకులు దగ్గర తీసి పెట్టేశాను. అదేవిధంగా మనం రైస్లో వేయడానికి కూడా పక్క తీసి పెట్టేసుకున్నానండి. ఇంక మనం ఏం లేదు, వండేసుకోవడమే డైరెక్ట్, ఒకటే పని. అన్ని గిన్నెల్లో ఉండి పక్కన ఉన్నాయనుకోండి మర్చిపోతాం. ఎక్కువ సరుకులు ఉంటాయి కదా వేయటానికి, అందుకోసం అండి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మూత తీసి గరిటతో కలుపుకుంటూ వండుకుందామండి. ఇప్పుడు మాడట్టుకుంటా ఈ రొయ్యల్లోంచి నీళ్లు బయటకు వచ్చినాయి కదా, ఇదంతా కూడా ఎగిరిపోయేదాకా వండేయాలండి దీన్ని. కేజీ బాస్మతి రైస్ తీసుకున్నామండి. కేజీ అంటే ఈ గ్లాస్ తోటి 5 గ్లాసులు వచ్చినాయండి. మనం ఇప్పుడు రైస్ వండుకోవడానికి ఈ గ్లాస్ తోటి 15 గ్లాసుల వరకు నీళ్ళు పోసుకోవాలి. అంటే గ్లాస్కి 3 గ్లాసులు చొప్పున నీళ్ళు అండి. ఈ నీటిలో బిర్యానీ సరుకులు వేసుకుందామండి. ఒక 3 బిర్యానీ ఆకులు, ఒక 3 అనాస పువ్వులు, ఒక జాపత్రి, 4 యాలకులు, 2 ఇంచుల చెక్క, ఒక అరముక్క జాజికాయ, ఒక 5 మరాఠీ మొగ్గలు, ఒక 8 లవంగాలు, ఒక చెంచా షాజీరా. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని, సరిపోతే కనుక ఒకసారి వేసుకోండి. ఆల్మోస్ట్ వాళ్ళు కూర మొత్తం ఉడికిపోయిందండి. కూర రెడీ అయిపోయిందండి. దింపేసుకొని పక్కన పెట్టేద్దాం.
ఎసరు పెట్టేసుకుంటున్నాను. ఎసరు మరిగేలోపు బియ్యం కడిగేసుకుందాం అండి. బాస్మతి రైసు అంటే ముందుగానే కడుక్కొని ఏమి నానబెట్టుకోకలేదు. బాస్మతి రైస్ తొందరగానే ఉడికిపోద్దండి. ఎసరు పెట్టిన తర్వాత కడిగి పక్కన పెట్టుకుంటే సరిపోద్ది. కడగడం కూడా ఒకసారి కడిగితే చాలండి. ఇది మంచి వాసన వస్తుంది కదా బాస్మతి రైస్ అనేది. ఆ వాసన అనేది పోద్దండి 2-3 సార్లు కడిగామంటే. మనం ఒకసారి కడుగుతాం. ఎసరు వేడెక్కిన తర్వాత ఓ చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. దీంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసాను. ఇప్పుడు బిర్యానీ రైస్కి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. దీంట్లో కూరకు సరిపడా ఆల్రెడీ కూరలు వేసేసామండి. ఇది రైస్కి సరిపడా దీంట్లో వేస్తున్నాను అనమాట. ఒక చెంచా నూనె కూడా పోసుకుంటే రైసు మెతుకు అంటుకోకుండా పొడి పొల్లాడుతూ వస్తుందండి. మనం రసం పిండి వేసుకున్న నిమ్మ చెక్క ఉంది కదండి, అది కూడా దీంట్లో వేసేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి బిర్యానీ. ఎసరు మరుగుతుందండి, బియ్యం వేసేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకుందాం అండి. ఇప్పుడు ఈ రైస్ ఒక 70-80% వరకు ఉడికించుకోవాలండి. చూడండి ఒక చిన్న పలుకు ఉందన్నమాట, దింపేస్తున్నాను దీన్ని ఇప్పుడు. ఎందుకంటే రొయ్యల కూరలో వేసేసుకుందాం ఇప్పుడు అన్నాన్ని వాచ్ చేసుకొని. ఒక 2-3 గరిటెలు జాలీతో తీసుకొని వేసేసుకుందాం అండి. కూర కొంచెం పక్క తీసుకొని 2 లేయర్ల కింద వేసుకోవచ్చు, ఇలా ఒకటే లేయర్ కింద కూడా వేసేసుకోవచ్చు అండి. మీ దగ్గర చిల్లుల గిన్నె ఉంటే కనుక దాంట్లో వడకట్టేసుకోండి, లేదా ఇలాంటి జాలీతో తీసుకోండి. దీని మీద ఒక 2-3 చెంచాలు నెయ్యి వేసుకుందాం అండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్. అంటే పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు అండి. ఈ కుంకుమ పువ్వు వల్ల మంచి రుచి, రంగు 2 వస్తాయండి బిర్యానీకి. పాలల్లోనే నానబెట్టుకోవచ్చు, నీళ్ళల్లోనే నానబెట్టుకుని వేసుకోవచ్చు అండి. మీరు కుదిరితే ఇది వేసుకోండి, లేదంటే రంగు కూడా వేసుకోవచ్చండి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 10 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలండి. అంటే పొయ్యిలో మంట తీసేసాను. నేను పొయ్యిలో మంట లేకుండా దమ్ చేస్తానండి. నిప్పుల మీద మంచిగా దమ్ అయిపోద్దండి 10 నిమిషాలకి. మీరు స్టవ్ మీద చేసుకుంటే కనుక సిమ్లో పెట్టుకొని మంట, స్టవ్ మీద రేగు లాంటిది ఏమన్నా పెట్టుకొని అట్ల పెనం లాంటిది దాని మీద పెట్టండి. మంట సమానంగా తగులుద్ది. రేకు అది లేకపోతే కనుక మాడిపోద్ది అనమాట. బిర్యానీకి ఎప్పుడు కూడా గిన్నె మందమైంది ఉండాలండి. కొంచెం మందం తక్కువ ఉందంటే కూర మాడిపోవడం, బిర్యానీ మాడిపోవడం జరుగుతుంది అనమాట. దగ్గర ఒక 10-15 నిమిషాల వరకు దమ్ చేసామండి. ఇంక దింపేసుకుంటున్నాను.
ఇక రైస్ చూసారా చక్కగా ఉడికిందండి. చూసారా అబ్బాబ్బాబ్బాబ్బా గుమ్మగుమ్మలు ఆడేస్తుందండి. మనం కింద నుంచి పై వరకు మంచిగా కలిపేసుకుంటే ఈ మసాలా అంతా బాగా పడుతుందండి. రొయ్యల కూర అంతా కూడా కిందే ఉంది కదా. ఆహా పైన వేయించుకున్న జీడిపప్పు కూడా వేస్తున్నానండి. పెహదు హాయ్ దద్దా రొయ్యి బిర్యానీ రెడీ చేశారు మా బాగారు. తిను కుమ్మేత్తను. అప్పా ముందు అలా ఉల్లిపాయ పేడి మీద ఇలా నిమ్మక పిండి వేసుకోవాలి. కంగారు ఇచ్చేది చిలక్పడేసింది. ఇదిగోండి రొయ్యి పిల్ల. ఇది ఎట్టి ముద్దలో పెట్టి పిల్లలు కాదు అన్ని తల్లిలే. అదేలేండా 250 అయ్యా పిల్లలు. పిల్లలు కాలిపోతుంది. అబ్బా అబ్బా ఇప్పుడు అమ్మ ఏం కమ్మదనం ఉందా. ఆహా అబ్బబ్బబ్బబ్బబ్బా జన్మ ధన్యం. ఎప్పుడైనా తినాలంటది అసలు ఇంత రుచిగా తినలేదు నేను. ఏ మార్గా మాట చెప్పుకోవాలండి, రెస్టారెంట్లో కూడా ఈ మాదిరి టేస్ట్ అయితే రాదండి. 100% నాది గ్యారంటీ. అబ్బా 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 అదిరిపోయింది. కేజీ రైస్కి మనం 2 కేజీలు రొయ్యలు పొట్టిపోతే కేజీ వేసాం కదా. ముద్ద ముద్దకి రొయ్య తగిలిద్ది. అలా అయితే మామూలుగా అయితే 1/2 కేజీ వేసుకుంటారు, మనం ఎక్కువ వేసాం. కాదండి, కొత్త ఇత్తడి గిన్నెలో మా తమాసుగా అలాగ దంపెట్టి శుభ్రంగా పొలాలది అలా పెట్టి లేట్ అయినా కానీ కమ్మటి రొయ్యి బిర్యానీ తయారు చేయడండి. ఇంకెంతగానో అదృష్టం ఏం కావాలండి మనక. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా అన్నట్టు కుమ్మిడే. అలా ఈ ఆకు మీద ఉన్న మెతుకులు కూడా అసలు బుద్ధి ఎత్తలేదు. ఏ ఆకు? బిర్యానీ ఆకు. నాకు రొయ్యలు ఎక్కువ వేసారండి బాగారు మీరా. కాదు రొయ్యలు ఎక్కువ వేసాం కదా, చెప్తున్నాను కదా. అదే రొయ్య క్వాంటిటీ ఎక్కువ, ఎందుకు కక్కుర్తిగా వేసుకోవడం అని 2 కేజీలు తెచ్చాం. అద్భుతం. జీడిపప్పు నేతులు వేయించాం. అదండి వేడి వేడి రొయ్యల బిర్యానీ తింటే చెమటలు వచ్చినాయండి. దిల్లు పసందుగా తినేవండి. అసలు మామూలు టేస్ట్ లేదు, అదిరిపోయింది. తినకముందేమో ఒక రకమైన నీరసం అండి, తిన్న తర్వాత తిన్నది ఎక్కువైపోయి ఒక రకమైన ఆయాసం అండి. మొత్తం ఫుల్గా ఎక్కదెక్కడిగా తినేసానండి మనస్ఫూర్తిగా. మొత్తం ఇప్పుడు పడుకుంటే కనుక గురకెట్టేస్తాను అంతలా ఉందండి. మంచి మై మరిచిపోయి తినేసాను నేను ఇవాళ. పొలం ఇంక ఇవ్వాలన్నా. సరే అండి, అదే మా ఈ రొయ్యలు దమ్ బిర్యానీ వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోలు ఉన్నాయండి మన ఛానల్లో, చూస్తూ ఉండండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బాయ్.